హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గత 3 రోజులుగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే 2 వాదనలు వినిపిస్తాయి. ఒకటి తెలంగాణ తల్లి విగ్రహం గురించి వినిపిస్తే, రెండోదేమో మంచు ఫ్యామిలీ గొడవల గురించి వినిపిస్తుంది. అసలు ప్రధాన స్రవంతి మీడియా ఏం చేస్తుంది? మంచు ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తుంది అని మనకు కనిపిస్తుంది, కానీ మంచు అనే తెర కింద మనం ఎంత నష్టపోతున్నామో ఆ వార్తల వల్ల అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలుగు ప్రజానీకాన్ని అంటే 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను ప్రధాన స్రవంతి మీడియా పూర్తి స్థాయిలో పిచ్చివాళ్ళని చేసే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. వివిధ రకాలైనటువంటి ఇష్యూస్ తోటి 2 తెలుగు రాష్ట్రాలు సతమతం అవుతున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే, మొదటగా తెలంగాణలో 9వ తారీఖు నుంచి ఈ మంచు ఫ్యామిలీ గొడవ అనేది తెర మీదకు వచ్చింది. 9వ తారీఖు నేపథ్యం ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు ఒకటి, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి వచ్చి అంటే వాళ్ళ ప్రజాపాలన మొదలయ్యి సంవత్సరం అయినందుకు గాను వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాలలోని చివరి రోజు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేయించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మన సచివాలయంలో ఉన్నది. ఇది ఇట్లా తెలంగాణలో ఉంటే, అదే రోజు ఆశా వర్కర్లు, తెలంగాణలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేదు, మాకు ఇవ్వాల్సినంత వేతనం ఇవ్వట్లేదు, 100 రోజులలో అమలు చేస్తామన్న హామీలు సంవత్సరం అయినా కానీ అంటే 365 రోజులు అయిపోయినా కానీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని చెప్పేసి సుల్తాన్ బజార్లో వాళ్ళు ఆందోళనకు దిగిండ్రు. ఆ నేపథ్యంలో ఆశా వర్కర్ల మీద పోలీసులు చేయి చేసుకున్న ఘటన కూడా మనం చూసినాం. సో ఆ రోజు ఇట్లా తెలంగాణ తల్లి గురించి మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, తెలంగాణ తల్లి అనేది ఒక విగ్రహమో ఒక భావనో మాత్రమే కాదు, తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన భావోద్వేగం అని అన్నారు. బాగుంది, మరి ఆశా వర్కర్లలో తెలంగాణ తల్లి కనిపిస్తలేదా? తెలంగాణ ప్రజల, ముఖ్యంగా తెలంగాణ మహిళల ముఖంలో తెలంగాణ తల్లి కనిపించటం లేదా మన ముఖ్యమంత్రి గారికి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆ రోజు విమర్శించినాయి. అసలు ఏం చేస్తుండ్రని విజయోత్సవాలను జరుపుకుంటున్నారు, మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవాలు అంటున్నారు. ప్రజాపాలన ఎక్కడున్నది? ఎన్నో రకాలైనటువంటి నిరసనలు ఈ సంవత్సరం మొత్తాన మనం చూస్తానే వచ్చాం. మొన్ననే లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా రీసెంట్ సాక్ష్యంగా నిలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో 9వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఎన్నో పనులు ప్లాన్ చేసుకొని పెట్టుకుంది. విగ్రహావిష్కరణ అయితేనేమి, తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా గాంధీ యొక్క జన్మదినము, అటు కాంగ్రెస్ పాలన మొదలై సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాలు, ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒకటేసారి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదొక వేడుక సమయం. ఆ సమయంలో వాళ్ళు సంబరాల్ని అంబరాన్ని అంటించాలనుకున్నారు. కానీ ప్రతిపక్షం చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు చూసుకున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చాలా వరకు పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రజానీకం కూడా అంతగా ఓన్ చేసుకోలేకపోతుంది అన్న సమస్యలు అనేటివి న్యూస్ పేపర్లలో వస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో మనం మీడియాని ఎంతసేపు ఈ మధ్య కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళ అంటే డిజిటల్ మీడియాలను కొనుక్కోవడం అనేది చాలా చిన్న విషయం. అందుకనే ఎంతో మనం గమనించినట్టయితే ఏదో ఒక ఛానల్కి ఏదో ఒక పార్టీతోటి లోపల గుట్ట అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో 9వ తారీఖు నుంచి వార్తలన్నీ కూడా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నాయి. కాబట్టి ఇట్లా కాకుండా ఖచ్చితంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల నుంచి మీడియా దృష్టిని మరల్చాలి అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో మీడియా మొత్తం మంచు కుటుంబం యొక్క తగాదాల మీద ఫోకస్ చేసేలాగా వ్యూహరచన అయితే జరిగింది. సడన్ ప్లాన్ ఇది. అయితే నిజానికి మంచు ఫ్యామిలీ జరుపుతున్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల నిజంగా తెలంగాణ ప్రజానీకానికి ఏమైనా లాభం ఉందా అవి చూస్తే, లేదంటే నష్టం ఉందా? ఆంధ్ర ప్రజానీకానికి మంచు ఫ్యామిలీ గొడవల వల్లే మన నష్టమో లాభమో ఉన్నదా?
ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసుకున్నట్టయితే ఆదానీ కేసు విషయంలో, ఆదానీ కుంభకోణాల విషయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకమైనటువంటి రాజకీయ సందిగ్ధం అన్నది ఏర్పడే ఉంది. మరి రెండు రాష్ట్రాల్లో కూడా ఒక పీక్ టైంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చేటటువంటి సమయాల్లో ప్రధాన స్రవంతి ఒక సినిమా ఆ యాక్టర్స్కి సంబంధించినటువంటి ఇంటి గొడవల మీద ఫోకస్ చేయటం వల్ల నష్టపోతున్నది ఎవరు? ప్రజలే కదా. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ కొట్లాడుకుంటే మన మీడియా మొత్తం ఆడబోయి ఉండి పూర్తిగా వాళ్ళ మొహాల మీద మైకు పెట్టి వాళ్ళ ఇంటి గుట్టును రట్టు చేయాల్సిన అవసరం ఏముంది? మన మీడియా కొంచెం ఓవర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తలేదా? అయినా మన మీడియా ఛానళ్ళు అంత ఓవర్ చేస్తున్నాయి, మనం కూడా పడి ఆ వార్తలన్నీ చూస్తున్నాం. నిజానికి మనం ఒక ప్రజలుగా అంటే పౌరులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి రాజకీయ అంశాలు కానివ్వండి, మన రాష్ట్రాలలో ఏం నడుస్తుంది, ప్రజలకి ఎట్లాంటి నష్టం చేకూరుతుంది ప్రభుత్వాల వల్ల, లేదంటే ప్రభుత్వాలు మనకి ఏం చేస్తున్నారు, ఏం నడుస్తుంది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి చిల్లర వార్తలు ప్రచురిస్తూ ప్రధాన స్రవంతి మీడియా మొత్తం ప్రజల్ని పక్కదోవ పట్టించే వ్యూహంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. అది ఏ ఘటనను తీసుకున్నా ఈ మధ్య సెన్సేషన్ అయినటువంటి ఘటనల ప్రతి ఘటనని మీరు లిస్ట్ అవుట్ చేసి చూస్తే ఆ సెన్సేషన్ అయిన ఘటనల వెనుక రాజకీయ పరంగా ప్రజలకి నష్టం జరుగుతున్నటువంటి పీక్ టైంలోనే ఏదో ఒక సెన్సేషన్ వస్తుంది తెర మీదకి. మరి ఇటు ఈ విలేకరులు కానివ్వండి, మీడియా కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి కుమ్మక్కైనారా అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో మంచు మోహన్ బాబు, ఆయన ఒక విలేకరు మీద, ఒక రిపోర్టర్ మీద దాడి చేసిండు. నిజానికి ఆ దాడిని మనం ఒక్కసారి గమనించినట్టయితే ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారు. ఒకవేళ ఒక అయ్యప్ప స్వామిని ఎవరైనా ఇతరులు కొట్టి ఉంటే ఇదే తీరున ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ, మీడియా కానీ స్పందించి ఉండేదా? ఈరోజు ఇక్కడ కేవలం ఒక రిపోర్టర్ని కొట్టిండు అని మాత్రమే చెప్తున్నారు. కానీ ఆయన ఎంతోమంది అంటే ఒక మెజారిటీ వర్గపు యొక్క మనోభావాలకి సంబంధించినటువంటి ఒక మాలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద చేయి చేసుకున్నటువంటి అదే మెజారిటీ వర్గపు మనిషి అయిన మోహన్ బాబు మీద ఇంతవరకు సత్వర చర్యలేవి జరగలేదు అన్నది ఒక అంశం. అయితే మోహన్ బాబు ఒక రిపోర్టర్ని కొట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో ఆయన తన ఆగ్రహావేశాలన్నింటినీ కూడా సమాజం మీద రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిండో అది నిజానికి అత్యంత నీచమైనటువంటి అంశం. ఇక ఆ తరువాత నిజాలు మాట్లాడుకున్నట్టయితే నిజంగానే ఈ మధ్య మీడియా ప్రజలకు అవసరమైనటువంటి వార్తల వైపు కాకుండా ఏవైతే చిల్లర వార్తలు ఉంటాయో అటువైపు పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మీడియా తప్పు ప్రాథమికంగా ఉంటే నేరం మాత్రం మోహన్ బాబుది ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనం మీడియా చూపిస్తున్నటువంటి వాటిని చూసి మనకి ఇంకే సమస్యలు లేవు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నట్టుగా వాళ్ళ కుటుంబ వైరుధ్యాల్ని చూసి ఎంటర్టైన్ అవుదామా? లేకపోతే ఇది కాదు, నిజంగానే మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళు విజయోత్సవాలు చేసిండ్రు, ప్రజాపాలన విజయోత్సవాలని, ప్రజాపాలన ఎక్కడుంది అని మనం ప్రశ్నిద్దామా? తెలుసుకోవాల్సింది, తేల్చుకోవాల్సింది ప్రజల మీదనే డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే ప్రజలకి ఏం కావాలో వాళ్ళు పొడిచి అంటే రాజకీయ నాయకుల్ని అంకుశం పొడిచి అడిగితే మరి వాళ్ళు చేయరు. అంత ప్రశ్నిస్తే కూడా మనం నిర్బంధం అయిపోతాం, కానీ ప్రజాపాలన అనేది చూసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తలేదు. మరి ఈ నేపథ్యంలో మోహన్ బాబు వాళ్ళు మంచు మనోజో, మంచు విష్ణువో వీళ్ళ కొట్లాటలో మనం ఇరుక్కొని మన భవిష్యత్తును, మన రాష్ట్ర రాజకీయాలను కుంపట్ల పడేద్దామా అన్నది మీరు తేల్చుకోవాల్సిన అంశం ఇది. ఇంకా ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే మీడియా ఛానళ్ళు ప్రజలకు అవసరం లేనటువంటి వార్తలను కవర్ చేసి దాని మీదనే పొద్దస్తమాను కూర్చుని డిబేట్లు పెట్టి బయట్లు తీసుకొని పోయి ఆ ఇంటి చుట్టూ తిరిగి అసలు వాళ్ళకంటూ ఒక ప్రైవసీ లేకుండా చేయడం అనేది అత్యంత హేయమైన అంశం. ఇదేమి ట్రూ జర్నలిజం కాదు. సెన్సేషనలిజం మీదనే జర్నలిజం డిపెండ్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఏదైతే రిపోర్టర్కి దాడి జరిగిందో రిపోర్టర్ మీద అవి పునరావృతం ఖచ్చితంగా అవుతాయి అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మీద దృష్టి పెట్టి
ఈ రిపోర్టర్లు కానీ జర్నలిస్టులు కానీ నిజమైన జర్నలిజం చేసి ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి ఈరోజు ప్రజలని పక్కదోవ పట్టించే పని చేస్తున్నందుకు సిగ్గుచేటుగా ఉన్నది. ఇటు ప్రభుత్వాలు కూడా విగ్రహ రాజకీయాల మీద పడి వాళ్ళ సొంత రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మొత్తం మీద మార్చి ప్రజలను మోసం చేస్తున్న తీరుకు కూడా ఇక్కడ చాలా సిగ్గుపడాల్సిన సందర్భం ఇది. మరి ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్ర ప్రజలు జాగరూకత వహించి రాజకీయ పరంగా ఏం నడుస్తుంది రాష్ట్రాల్లో అన్నది గమనిస్తూ పక్కదారి పట్టకుండా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల మీద ప్రజలు ఏదైతే నష్టపోతున్నారో వాటి మీద దృష్టి పెట్టి ట్రూ జర్నలిజంని మాత్రమే ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది.